రైట్ ఇక బులెటిన్ లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను కేసుల భయం వెంటాడుతుంది. ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. కేసులతో ఆర్జీవీలో మార్పు కనిపిస్తున్నట్లు అనిపిస్తోంది. తాజాగా బాలయ్యను పొగుడుతూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. డాకు మహారాజ్ సినిమా టీజర్ పై ట్వీట్ చేశారు. హాలీవుడ్ రేంజ్ లో ఉందంటూ బాలయ్యను పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సంక్రాంతి నుంచి వచ్చే సంక్రాంతి వరకు సినిమా ఆడుతుందని ట్వీట్ చేశారు. ఆర్జీవీలో సడన్ చేంజ్ వెనుక కేసులే కారణమన్న చర్చ నడుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వైజాగ్ నుంచి లైవ్ లో రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. గాయత్రి, ప్రధానంగా చెప్పాలనుకుంటే ఆర్జీవీ అంటేనే ఒక వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా తెలుస్తుంది. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ ప్రతి దాంట్లో కూడా తలదోర్చడం, అక్కడ నుంచి కూడా వివాదాలకు గురవడం కొత్త ఏమి కాదు. మొదటి నుంచి కూడా ఆయన ఒక నైజం ఆ విధంగానే ఉంటుంది. అయితే రాను రాను చూసుకునేటప్పటికీ గత 5 ఏళ్ల నుంచి కూడా రామ్ గోపాల్ వర్మలో పైచాచికత్వం మరింత పెరిగిపోయింది అనేది మాత్రం చెప్పుకోవచ్చు. అందుకోసమనే చాలా వరకు కూడా చూసుకునేటప్పటికీ గతంలో ఆయన చేసిన సినిమాలు కానీ లేకపోతే ఆయన తీసిన వ్యూహం వంటి చిత్రాలను కూడా ఒకసారి మనం చూసినట్లయితే దాంట్లో చాలా వ్యంగ్యంగా పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇటు లొకేషన్ కావచ్చు, నారా చంద్రబాబుని కావచ్చు, అంటే సినిమాని సినిమాటిక్గా కాకుండా కేవలం పర్సనల్ ఎజెండాతో ముందుకు వెళ్ళటం అనేది సినిమా అభిమానులు మొత్తం అందరిని కూడా కలిచివేసిందని చెప్పుకోవచ్చు. తీవ్రంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు అయితే మరింత ఆందోళన కలిగించింది. అయితే దీనికి సంబంధించినంతవరకు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఏ రోజు కూడా పట్టించుకోలేదు. కేవలం సినిమాని సినిమా కోణంలో చూసినట్లయితే బాగుంటుంది కానీ పర్సనల్ ఎజెండాలను తీసుకెళ్లి సినిమాల్లో పెట్టడం వల్ల నవ్వులు పాలవుతారంటూ చిన్న మాట అనేసి వదిలేయటం జరిగింది. కానీ ఈరోజు ప్రస్తుతానికి చూసేటప్పటికి రామ్ గోపాల్ వర్మకు సంబంధించి కేసులు భయం వెంటాడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రకాశం జిల్లాకు సంబంధించిన పోలీసులు ఆయనకైతే నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇచ్చిన నోటీసుల్ని ఆయనైతే తీసుకున్నారు. అయితే తీసుకున్న తర్వాత నుంచి రామ్ గోపాల్ వర్మలో ఒక చేంజ్ అయితే కనిపిస్తూనే వస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎటువంటి కేసులను ఎదుర్కోవడానికి కూడా సిద్ధం అంటూ చెప్పిన రామ్ గోపాల్ వర్మ నోటీసులు అందుకున్న తర్వాత నుంచి ఆల్ ఆఫ్ సడన్గా ఆయన చేంజ్ అయితే మొదలైంది. ఏదైతే బాలకృష్ణపై పొగడ్తలు వర్షం కురిపించారు. ఇప్పటికే తన ట్విట్టర్ ఖాతాలో కూడా బాలకృష్ణ పైన డాకు మహారాజ్ సినిమాకు సంబంధించి కూడా ఈ సంక్రాంతి నుంచి వచ్చే సంక్రాంతి వరకు కూడా ఆడుతుందంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపరిచాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా కేసులు వచ్చిన తర్వాత మాత్రం, ఎందుకంటే బాలకృష్ణ కానీ లేకపోతే చిరంజీవి ఫ్యామిలీని కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏ రోజు కూడా రామ్ గోపాల్ వర్మ పొగిడిన చరిత్రలు ఇప్పటి వరకు కూడా లేదు. కానీ సడన్గా చూసేటప్పటికి వీళ్ళని ఎందుకు పొగుడుతున్నారంటే కేసులు వెంటాడుతున్నాయి కనుక పొగుడుతున్నది. అటు సినీ వర్గాల్లో కావచ్చు లేకపోతే ఇటు రాజకీయ వర్గాల్లో కూడా ఒక ఇదైతే మాట అయితే బయటకు వస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రామ్ గోపాల్ వర్మకు సంబంధించి కేసుల్లో ఇరుక్కోవడం కొత్త ఏం కాదంటే గతంలో చూసుకునేటప్పటికీ సినిమా పరంగా ఎటువంటి కేసులైనా ఉండేవి. కానీ ఈరోజు చూసుకునేటప్పటికీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా రామ్ గోపాల్ వర్మ ఎక్కడ కూడా ట్వీట్ చేసిన సందర్భం కూడా లేదు. గత ప్రభుత్వంలో మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయనకి సినిమా పరంగా కానీ లేకపోతే మిగతా పరంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయనకి అండగానే ఉంటూ వచ్చారు. వ్యూహం సినిమాల విషయంలో కానీ లేకపోతే యాత్ర వంటి సినిమాలు చేసేటప్పుడు కానీ దానికి దగ్గరుండి ఆయన అంతా కూడా చూడటం, దాని పర్యవేక్షణ అంతా కూడా చూడటం వల్ల రామ్ గోపాల్ వర్మకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రాజకీయ వర్గాల్లో అటు సినీ వర్గాల్లో కూడా వ్యతిరేకత సంతరించుకున్న పరిస్థితి కనిపించింది. దాని నుంచి డైవర్ట్ అవ్వడం కోసం ఇప్పుడు కూడా రామ్ గోపాల్ వర్మ ఇప్పటి వరకు ప్రయత్నం అయితే చేయలేదు. కేవలం ఇప్పుడు చూసుకునేటప్పటికీ బాలకృష్ణ మీద ఏదైతే పొగడ్తలు వర్షం కురిపిస్తున్నారో ట్విట్టర్ వేదికగా, దీనికి సంబంధించినంత వరకు రాజకీయవేత్తలు కానీ లేకపోతే సినీ వర్గాలు కానీ కేవలం మళ్ళీ కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే బాలకృష్ణని, అదేవిధంగా లోకేష్, నారా చంద్రబాబు వంటి వాళ్ళని కేవలం ప్రసన్నం చేసుకోవడానికి మాత్రమే ఈ విధంగా రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేస్తున్నారు అంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రామ్ గోపాల్ వర్మ ట్వీట్ కూడా దానికి అర్థం పట్టేలాగే ఉందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా ఏమాత్రం ఒక ట్విట్టర్ వేదికగా కానీ లేకపోతే తన పర్సనల్ ఎజెండాలో కానీ లేకపోతే సినీ ఏదైతే కార్యక్రమాల వేదికపై కానీ ఏ రోజు కూడా రామ్ గోపాల్ వర్మ పొగడిని రామ్ గోపాల్ వర్మ ఈరోజు బాలకృష్ణపై ఇంత సడన్గా ఎందుకు ప్రేమ పొంగుకొచ్చింది అనేది మాత్రం చాలా ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం. మరో విషయంలో చూసుకునేటప్పుడు కూడా రామ్ గోపాల్ వర్మకు సంబంధించి పూర్తిగా గత 5 ఏళ్ల ప్రభుత్వంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండేటప్పుడు పూర్తిగా కూడా టీడీపీ పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ వ్యతిరేకంగానే ఆయన సినిమాలు చేశారు, వ్యతిరేకంగానే వ్యాఖ్యలు చేశారు. కానీ ఏ రోజు కూడా పాజిటివ్గా ఒక్క మాట మాట్లాడలేదు. కానీ ఈరోజు మాట్లాడడం వెనకాల కేవలం కేసులు భయం మాత్రమే ఉందనేది మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చ అయితే నడుస్తుంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా రామ్ గోపాల్ వర్మ
ఆ చట్టం ముందు ఎప్పుడు కూడా చుట్టం కాదు కనుక తప్పకుండా కేసులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పైన సినిమాలో చూపించిన విధానం కానీ లేకపోతే లోకేష్లో చూపించిన విధానం కానీ ప్రతి ఒక్క దాన్ని కూడా చాలా కూలంకుశంగా చర్చించి దీనిపై చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే కూటమి ప్రభుత్వం చెప్పింది కనుక ఆ దిశలోనే మొత్తం కూటమి ప్రభుత్వానికి కానీ లేకపోతే అందులో ఉన్న వ్యక్తులను కానీ ప్రసన్నం చేసుకోవాలన్న ఒక ఆలోచన అయితే రామ్ గోపాల్ వర్మకు ఉంది అనేది మాత్రం ఇప్పుడైతే కనిపిస్తుంది. మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా చర్యలకైతే సిద్ధంగానే ఉన్నారు. తప్పకుండా కూడా పోలీసులు ఏదైతే ప్రకాశం జిల్లాకు సంబంధించిన పోలీసులు సమన్లు జారీ చేశారో దానికి విచారణ హాజరు కావాల్సింది అని కూడా వాళ్ళు చెప్పారు. అసలు విషయం ఏంటంటే రామ్ గోపాల్ వర్మకి ఈ ఒక కేసే కాదు మరికొన్ని చోట్ల కూడా కేసులు పడే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే చూసుకునేటప్పటికీ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో కూడా రామ్ గోపాల్ వర్మకు వ్యతిరేకంగా అటు జన సైనికులు కావచ్చు లేకపోతే టీడీపీ నాయకులు కావచ్చు టీడీపీ కార్యకర్తలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా కేసులు పెట్టాలంటే కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే కూటమి ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఎప్పుడు కూడా కక్షలకి కార్పాణ్యాలకు కూడా ఏమాత్రం కూడా అవకాశం లేదు. మొత్తం అందరూ కూడా శాంతి భద్రత విషయంలో కానీ లేకపోతే ప్రతి ఒక్కరు ప్రతీకారాలు తీసుకునే విషయం కాదు. ఇది ప్రభుత్వం ప్రజలకు కోసం ప్రజా ప్రయోజనాల కోసం కట్టుబడి ఉండే ప్రభుత్వం కనుక తప్పకుండా ఆ దిశగానే మనం అడుగులు వేద్దామంటూ కూడా ఆపుతున్నారు. అయితే దానికి సంబంధించినంత వరకు రామ్ గోపాల్ వర్మ తీరు ఎప్పుడైతే మారకుండా వచ్చిందో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 5 నెలల సమయం గడుస్తున్నప్పుడు కూడా ఆయన వెర్షన్ ఏ విధంగా మారలేదు కనుక తప్పకుండా కేసులు పెట్టాలంటూ కూడా స్వచ్ఛందంగా కార్యకర్తలందరూ కూడా అనుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలో రానున్న వారం రోజుల్లో పాటు మరికొన్ని చోట్ల కూడా కేసులు నమోదు అవకాశం ఉంది. దీనికి సంబంధించి రామ్ గోపాల్ వర్మ అయితే తప్పకుండా ఈ కేసులను ఎదుర్కోక తప్పదు అనేది మాత్రం న్యాయ నిపుణులు అయితే చెప్తున్న విషయం అయితే అర్థమవుతుంది. మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా రామ్ గోపాల్ వర్మ ఒక ఏదైతే కథా చిత్రం ఉందో దీనికి మరో మలుపు తిరగబోతుంది అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఏ విధంగా నేను నడిచిందే నడక నేను ఆడిందే ఆట పాడిందే పాట అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చిన రామ్ గోపాల్ వర్మకి ఈసారి ఎదురు దెబ్బ తప్పకుండా తగులుతుంది అనేది మాత్రం ఇప్పుడైతే అర్థమవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అక్కడ ఇప్పటికే చూసుకునేటప్పటికీ ఆయనకు హైదరాబాద్లో ఉన్న తెలంగాణ పట్ల కూడా చాలా వరకు కేసులను ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే సిచ్యువేషన్ ఏపీలో కూడా ఉండబోతుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన వ్యాఖ్యలు కానీ లేకపోతే ఆయన ప్రవర్తన కానీ మొత్తంతో కూడా చాలా విభిన్నంగా ఉంటాయి. మొత్తం తాను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అన్న విధులో కూడా ఆయన ప్రవర్తిస్తూ ఉంటారు కనుక అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క ఎదుటి వాళ్ళ మీద విమర్శలు చేసేటప్పుడు అది సద్విమర్శ అనుకునేటప్పటికైతే తీసుకోవడానికి ఎవరికైనా సరే ఇబ్బంది కలగదు. కానీ అది విమర్శలా కాకుండా కావాలని చెప్పి ఎవరిదో విషయాన్ని తీసుకొచ్చి ఎదుటి వాళ్ళపైన రుద్దటం ఎదుటి వాళ్ళ మీద దాన్ని వేసి వాళ్ళకి కావాలని చెప్పి వాళ్ళని కూడా ఇబ్బందులు పాలు చేయడం వాళ్ళ కుటుంబాలు కావచ్చు లేకపోతే వ్యక్తిగత ఇమేజ్ని డ్యామేజ్ చేయడం ఇటువంటి సిచ్యువేషన్స్ అంతా కూడా రామ్ గోపాల్ వర్మ మీద చాలా ఎక్కువగా జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా అటు మొత్తం వాళ్ళ ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగానే ఉంటుంది. అందుకోసం దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈసారి కేసులు ఎదుర్కోక తప్పదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటూ వ్యక్తి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ విమర్శలు చేయడం కానీ లేకపోతే సినీ ఇండస్ట్రీకి సంబంధించి విమర్శలు చేయడం కానీ ఆయనకు నచ్చదు. ఎందుకంటే సినీ ప్రముఖులు కానీ లేకపోతే సినీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళ ఆలోచన విధానం చాలా స్పష్టంగా ఉంటుంది. వాళ్ళు కూడా ఎంతవరకు అంటే సినీ రంగానికి సంబంధించినంత వరకు సినీ రంగం కళాకారులతో కూడుకుంది. అందుకోసమని దానికి పక్కాగా డైరెక్టర్స్ నుంచి లైట్ బాయ్ వరకు ప్రతి ఒక్కరు కూడా గౌరవ మర్యాదలతో ఉండాలనేది పవన్ కళ్యాణ్ యొక్క నైజం. కానీ అటువంటి దానికి విభిన్నంగా రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాలో చూసినట్లయితే పవన్ కళ్యాణ్ ఒక హాస్య నటుడుగానే తీశారు. అది దాన్ని చాలామంది కూడా అభిమానుల్ని కలిచివేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఒక పార్టీకి నాయకుడు, అదేవిధంగా తెలుగులో కాకుండా మొత్తం అన్ని తెలుగు రాష్ట్రాల్లో కాకుండా మొత్తం ఆయన ప్రపంచవ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్కి ఒక ఫ్యాన్ బేస్ ఉంది. అంటే అటువంటి నాయకుడిని అటువంటి సినీ స్టార్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎందుకు ఈ విధంగా అయితే ఆ సినిమాలో చూపించవలసిన వచ్చిందనేది రామ్ గోపాల్ వర్మ సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అయితే అవసరం కనిపిస్తుంది. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో రామ్ గోపాల్ వర్మపై మరికొన్ని కేసులు అయితే నమోదయ్యే అవకాశాలని కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే పవన్ ఏదో మారిపోయిన కనుక సడన్గా రాత్రికి రాత్రి నాదో చేంజ్ వచ్చింది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన విధానం చూస్తుంటే అది కేవలం కూడా కేసులకు భయపడి మాత్రమే రామ్ గోపాల్ వర్మ ఇటువంటి ట్వీట్ చేశాడనేది మాత్రం మరోసారి స్పష్టమైందని తెలుస్తుంది. గాయత్రి.